మాయమయ్యే మానవ దేహం మూడు నళ ముచ్చట ఈ మనిషి జీవితం అతలోని మాయమయ్యే మానవ దేహం అందరూ తప్పలు కూడా ఉత్సాహంగా వంచనతో నా మనసు పరుగులు పెడుతుంటే పాపానికి పాత్రుడుగా నీవు బ్రతుకుతుంటే వంచనతో నీ మనసు పరుగులు పెడుతుంటే పాపానికి పాత్రుడుగా నీవు బ్రతుకుతుంటే ఏ రోజు నీ పయనం ఆగిపోవును ఏ రోజు నీ పయనం ఆగిపోవును ఆ చివరి రోజు యేసయ్యకే తెలుసును ఆ చివరి రోజు యేసయ్యకే తెలుసును మూడు నళ్ళ ముచ్చట ఈ మనిషి జీవితం అతలుని మాయమయ్యే మానవ దేహం మూడు నళ్ళ ముచ్చట ఈ మనిషి జీవితం అతలుని మాయమయ్యే మానవ దేహం కరుణ చూపువాడు కనికరించువాడు కరుణ చూపువాడు కనికరించువాడు మన తాళి గల యేసుదేవుడు మన తాళి గల యేసుదేవుడు మన తాళి గల యేసుదేవుడు మన తాళి గల యేసుదేవుడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీ పనులన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ప్రేమతో ఈ యొక్క టీవీ ముందుండి చెప్పబోయే వాక్యాన్ని మీరు సవిస్తరంగా విని మీ ఆత్మీయ జీవితాలకు మేలు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట మనం చూద్దాం. 84వ కీర్తన 5, 6, 7 వచనాల సందర్భంగా నేను మీతో వాక్యాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యము నీది, నేను నీ దాసురాలను ప్రభువా. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఆశీర్వాదము మేలు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, కీర్తనకారుడు దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ వలన బలము పొందిన మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం? దేవుని వలన బలం పొందిన వారికి ధన్యత అనేది ఒకటి ఉంది అని కీర్తనకారుడు మనకు సూచిస్తున్నాడు. అంతేకాదు, యాత్ర చేసే మార్గం అంతా కూడా వారికి ఎలా ఉంటుందంటే అతి ప్రియంగా ఉంటుంది. యాత్ర చేయ మార్గాలంటే మన జీవిత సంవత్సరాలన్నీ కూడా. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అయితే ఇక్కడ నీ వలన బలం పొందిన మనుషులు ధన్యులు అంటున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, లోకంలో ఎన్నో బలాలు ఉన్నాయి. వ్యాయామం వల్ల బలం ఉంటుంది, ఆహారం వల్ల బలం ఉంటుంది, ఔషధాల వల్ల కూడా బలం అనేది ఉంది. కానీ ఈ బలాలన్నీ కూడా మనుషుని యొక్క ఆయుష్ని బట్టి అవి తరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాలను బట్టి బలము మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ బలం ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఏది ఏమైనా వృద్ధాప్యమందు వారి బలం వారిని విడిచిపెట్టే పరిస్థితులు ఈ లోకంలో మనకు జరుగుతాయి. కానీ దేవుని వల్ల భయం పొందుకుంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను యాత్ర చేసే దినాలన్నీ కూడా నాకు ప్రీతికరంగా ఉన్నాయంటున్నాడు. గమనించాలి, అసలు ఈ బలం ఏంటి అని మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథము
29వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. కనుక హెచ్చించేవాడు బలమిచ్చేవాడు కూడా ఆయనే. ఐశ్వర్యము గొప్పతనము కూడా ఆయన వల్లే కలుగుతుంది. దేవుని బలం వల్ల ఐశ్వర్యం వస్తుంది, బలం వస్తుంది, మన జీవితంలో ఉజ్వల భవిష్యత్తు అయినటువంటి హెచ్చింపు ఉంటుంది. కనుక దేవుని బలము మనము పొందుకోవాలి. అదేవిధంగా కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం అంటాడు, యెహోవా తన ప్రజలను బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన ప్రజలకు బలమిచ్చేవాడు ఆయనే, తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వాదం ఇచ్చేవాడు కూడా ఆయనే. కనుక మన జీవితంలో మన యాత్రా దినాలన్నీ కూడా ప్రీతికరంగా ఉండాలంటే మన జీవితంలో సమాధానం ఆశీర్వాదం ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా మనకు సంతోషంగా కనిపిస్తుంది. కనుక ఇంకొక మాట కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం అంటాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకి లేచి వారిని నా క్రింద అణిచివేసితివి. 40వ వచనం అంటాడు, నా శత్రువులను వెనకకు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసేదిని. ప్రియులారా, మనం గమనించాలి, యుద్ధము చేయాలంటే బలముని ఆయన ధరింపచేస్తాడట. శత్రువుల్ని వెనకకి మళ్ళీపోలు చేస్తాడు, నిన్ను ద్వేషించే వారిని ఆయన నిర్మూలన చేస్తాడు, నీ మీదకి లేచు వారిని నీ పాదముల కింద అణిచివేస్తాడు. శత్రువు మన పాదముల కింద అణచబడాలన్నా, మన శత్రువు మనల్ని చూసి పారిపోవాలన్నా, అంత మాత్రం కాదు, నిన్ను ద్వేషించేవారు నిర్మూలన చేయబడాలన్నా నీకుండాల్సిందేంటో తెలుసా? దేవుని బలము చేత ధరింపబడాలి. ఈ విషయం మీరు గమనించాలి. దేవుని చేత బలము మనము ధరించుకోవాలి. అప్పుడే మనకి సమాధానం, ఆశీర్వాదం, గొప్పతనం మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. కనుక ఇంకొక మాట కూడా నేను ముంచాలని ఆశపడుతున్నాను. ఒక మాట 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ చాలినంత బలము కలిగినవే. ప్రియులను మనం గమనించాలి, ఈ ఐశ్వర్యమైనా, ఈ గొప్పతనమైనా, ఈ ఘనత అయినా శత్రువులు అణపబడాలన్నా, శత్రువు పారిపోవాలన్నా, నిర్మూలన చేయబడాలన్నా మనం శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, ఒక దుర్గాన్ని పడద్రోయగలిగిన శక్తి కలిగినటువంటి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనవి. అలాంటి యుద్ధోపకరణాలు మనం ధరించినట్లయితే మన ఎదుటిగా, మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దుర్గాన్ని కూడా మనము తునాతునకులు చేయగలం. అంతేకాదు, ఒక మాట అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము బలము పరాక్రమము నీవిచ్చు దానములు అంటున్నాడు. దేవుడిచ్చే దానం అండి బలము. దేవుడిచ్చే దానం, ప్రేమపూర్వకంగా ఇచ్చే దానం, అది దయతో కూడినటువంటి దానం, కృపతో నింపబడినటువంటి దానం దేవుని బలం. ఆ బలాన్ని మనం పొందుకుంటే ఐశ్వర్యం, గొప్పతనం, సమాధానం, అంత ఆశీర్వాదం, శత్రువులు తరింపోవడం, తరిమివేయబడ్డం, శత్రువులు మన పాదముల కింద అణపబడ్డం, ఇవన్నీ కూడా ఆయనిచ్చే బలము ద్వారా మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, మనం గమనించాలి, లోక సంబంధమైన బలాన్ని ఆధారం చేసుకోకూడదు మనం. ఎందుచేతనో తెలుసా? ఎవరికి ఈ బలం ఉంటుందంటే మన యుద్ధోపకరణాలు ఎలాంటివో తెలుసా? శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడదోయగల శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలు. అంత ఎందుకు మానవుడికి ఈ బలం ఎలా వస్తుందయ్యా అంటే 18వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమించే వారికి కలిగే బలం ఇది. ఎందుకు దేవుని సమస్తాన్ని సృష్టికర్తవ నీవే దేవా అని ఆయన్ని ప్రేమించాలి.
మనల్ని పోషించేవాడు, నడిపించేవాడు, ఆదరించేవాడు ఆయనే అని మనము ప్రేమించాలి. మనల్ని హెచ్చించినా తగ్గించినా ఆయన బలమే అని మనము నమ్మాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని ప్రేమించగలిగితే ఆయన దానమైనటువంటి బలాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని బలం కాకుండా లోక సంబంధమైన బలముతో మనం ఏమీ చేయలేమన్న విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మైక్ టైసన్ బహు బలాఢ్యుడైన ఎంతోమందిని ఓడించిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. అయితే ఆయన అనుకున్నాడు, నా బలం, నా కండబలం, ఇక ఎవ్వడూ కూడా నన్ను జయించలేడని విశ్వసించాడు. ఆయనకున్న బలాన్ని బట్టి అనుకోని ఒకరోజు ప్రత్యర్థి చేతులు ఆయన ఓడిపోయారు. ఆయన ఓడిపోయినప్పుడు ఏమనుకున్నారో తెలుసా? కృంగిపోయాడు ఆయన. ఎందుకు? అయ్యో, నా బలముతో నా శత్రువుని జయించలేకపోయానే అనే వ్యాకులు పడ్డాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? అంతవరకు ఆయన జీవితంలో ఓటమి ఎరగలేదు. ప్రియులారా, మనం గమనించాలి, లోక సంబంధమైన బలం మానవుని జీవితంలో ఎంత మాత్రం కూడా శాశ్వతం కాదన్న సత్యం నువ్వు నమ్మాలి. ఇంకో మాట అంటాడు ఇక్కడ, సమాధానము ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయంటే మనము యాత్ర చేయు మార్గములు, దావీదు అంటున్నాడు, నేను యాత్ర చేసే మార్గాలు నాకు ప్రియంగా ఉన్నాయి. ఏంటి యాత్ర చేసే మార్గాలు? నీ జీవితంలో నీ ముందు నుండి దొర్లిపోయే నీ సంవత్సరాలన్నీ కూడా నువ్వు యాత్ర చేసేటటువంటి మార్గాలే. యాత్ర చేసేవాళ్ళం మనం. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకంలో మనం యాత్రికులం. అందుకనే అంటాడు 119వ కీర్తన 54వ వచనం అంటాడు, యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దావీదు అంటున్నాడు, అయ్యా, నాకు ఈ లోకం శాశ్వతం కాదు, నేను ఈ యాత్రలో ఉన్నాను, నా జీవితంలో యాత్రలో ఉన్నాను. ఇవన్నీ కూడా మజిలీలు. యాత్ర చేసే దినాలు యాత్ర చేస్తున్నాను. యాత్రికుడు నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే హేతువులాయను. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు జీవించే సంవత్సరాల్లో ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవడం. పాటలు సాధారణంగా ఎవరు పాడతారండి? మనసుకి సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడతాడు, మనసుకు సంతోషం వచ్చినప్పుడు సంగీతం వాయిస్తారు. కారణం ఏంటి? బసలో యాత్ర చేసే కాలంలో నీ కట్టెలు పాటలు పాడడానికి కట్టలే హేతువులైనవి అంటున్నాడు. అంటే నా సంతోషానికి నీ కట్టలే హేతువులైనవి. నా జీవిత సంవత్సరంలో నేను సంతోషంగా ఉండడానికి నీ కట్టడలు, నీ ఆజ్ఞలే నాకు హేతువులైనవి అని ఈయన చెప్తున్నారు. ఇంకొక మాట కూడా గమనించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అంటాడు, మీరు యాత్రికులను పరదేశులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ప్రియులారా, మనం గమనించాలి, ఈ లోకంలో మనం శాశ్వతం కాదు. గమనించండి, మన ఆయుష్ అయినా, మన బలమైనా, మన ఐశ్వర్యమైనా, ఈ సమస్తము కూడా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పరదేశులము, మనము యాత్రికులం. గమనించాలి, దినాలు గడిచే కొలది కూడా మన జీవితం అంతా కూడా ప్రయాసగానే ఉంటుంది. ప్రసంగి అంటాడు, ఈ భూమి మీద కనిపడేది ప్రతిదీ కూడా నాకు ఆయాసకరంగా ఉంది, ప్రయాసతో కూడిన దినాలే మానవుడు గడుపుతున్నాడు అంటాడు. ప్రయాసతో కూడిన దినాలు మానవుడికి ప్రీతికరంగా ఉండవు. కానీ దావీదు అంటున్నాడు, నా దినాలన్నీ కూడా, నా మార్గాలన్నీ కూడా నాకు ప్రీతికరంగా కనిపిస్తున్నాయి. ప్రీతి అంటే అర్థం ఏంటి? వాత్సల్యపూరితమైనది, ప్రీతి సంతృప్తికరమైనది. ప్రీతి అనేది మనకి ఎంత ఇష్టమైందో తెలుసా? ప్రీతికరమైనటువంటి దినాలు మనం దేవుని సన్నిధిలో చూడాలి. ప్రియులారా, గమనించాలి, దేవుని బలాన్ని ధరించుకోవాలి. దేవుని బలాన్ని ధరించుకుంటే మనకి ఐశ్వర్యం, ఘనత, ఆశీర్వాదం, శత్రు నిర్మూలన ఇవన్నీ జరుగుతాయని ముందు నేను మీకు హెచ్చరిక చేశాను. అయితే మనం అనుకుంటాం, దేవుని బలాన్ని నేను పొందుకున్నాను కదా, దేవుని బలాన్ని నేను ధరించుకున్నాను కదా, ఇంకా నాకేమీ శ్రమలు రావు అని మాత్రం పొరపాటు పడద్దు. ఇక్కడ ఈ గ్రంథకర్త 7వ వచనం అంటాడు, బలమును ధరించుకున్న వారు ఒక సందర్భంలో ఒక లోయ గుండా వారు వెళ్లాల్సి వచ్చింది. అందుకే 6వ వచనం అంటాడు, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఎంత మనం క్రైస్తవులమైనా
ఎంత విశ్వాసులమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, ఎంత దేవుని బలాన్ని ధరించుకున్నా మన జీవితంలో లోయ లాంటి శ్రమలు రాక తప్పవు. లోయ లాంటి ఇబ్బందులు వస్తాయి మనకి. లోయ ఎప్పుడైతే ఏర్పడిందో, లోయ అనేది భూమి యొక్క ఉపరితలానికి కొన్ని వేల మైళ్ళు కావచ్చు, కొన్ని వందల మైళ్ళు కావచ్చు, కొన్ని మైళ్ళే కావచ్చు, భూమి ఉపరితలానికి అధపాతాళంలో ఉన్నదే లోయ. గమనించాలి. ఆ లోయలో పడి వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. మన జీవితంలో అన్ని క్షేమంగా ఉంటాయనుకోకూడదు. లోయలో పడి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారికి ధరించుకున్నారు. వాళ్ళు ఏం ధరించుకున్నారు? దేవుని బలాన్ని ధరించుకున్నారు. లోయలో పడి వెళ్ళేటప్పుడు ఆ లోయ అంతా కూడా జలమయంగా చేయబడిందంట. గమనించాలి. సాధారణంగా లోయని చూసినప్పుడు ఎలా ఉంటుంది దాని పరిస్థితి? అంధకారంగా కనిపిస్తుంది. అది అందులో భయపెట్టేటటువంటి జంతువులు ఉంటాయి, హాని కలిగించే విషపురుగులు ఉంటాయి. దాని నిర్మాణం అంతా కూడా అంధకారంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మన విశ్వాస జీవితంలో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. లోయ అనేది అంత మాత్రం కాదు. ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ దేశం వారు ఆయన ఏం చేశారంటే బహు భయంకరంగా చిత్రహింసలు పెట్టి ఒక లోయలో పడేశారు. లోయలో పడేసిన తర్వాత వారి దేశానికి ఒక చట్టం ఉంది. హింస అయితే పెట్టచ్చు కానీ, బాధ పెట్టచ్చు కానీ, ప్రాణం మాత్రం తీయకూడదనే ఒక శాసనం ఉంది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యో, దైవ సేవకుడిని హింసించాం, మనం అతన్ని లోయలో పడేశాము, అతన్ని ఎలాగున్నాడో చూద్దామని గబగబా వెళ్ళి లోయ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. లోయ దగ్గరికి వెళ్ళేటప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆ లోయలో ఉన్నటువంటి దైవ సేవకుడు పైకి తీసేటప్పటికి ఆనవాళ్ళు లేని పరిస్థితిలో మొత్తం ఒళ్ళంతా జలగలు పట్టేస్తున్నాయి. భయంకరమైన జలగలు పట్టినాయి. ఆ దైవ సేవకుడు మొత్తం అంతా కూడా కనబడకుండా జలగలు పట్టేసినాయి అంట. జలగలన్నీ ఉబ్బిపోయినాయి. ఎందుచేత? అతనిలో ఉన్న రక్తాన్ని అంతటిని కూడా పీల్చి పిప్పు చేసినాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, లోయలో అనేది ఒక పాపపు సంకేతం. అది క్షీణించి పిప్పు చేసి నీ జీవితాన్ని నాశనము చేసే జలగలాంటి అంధకారమే నీకు ఉండొచ్చు. లోయ జీవితం అంటే పాపపూరితమైనటువంటి జీవితం. అనుకోని గడిలో నీ ప్రాణాన్ని తీసే శక్తి దానికి ఉంది. నిన్ను సంహరించే శక్తి కూడా నిన్ను భయపెట్టే జంతువులకు ఉంటుంది. నీ ప్రాణాన్ని తీసే శక్తి కూడా ఆ యొక్క విషపు పురుగులకు ఉంటుంది. ఇవన్నీ కలిసి లోయలో నివాసం చేస్తున్నాయి. గమనించాలి. ఈ లోయగా ఉండడానికి వీలు లేదు. అందుచేతనే దేవుని ఫలం పొందుకున్నటువంటి వ్యక్తి ఆ లోయలోనికి దిగిన వెంటనే దేవుని బలాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో, లోయలాంటి శ్రమలు వచ్చినా, లోయలాంటి పాపం అక్కడ ఉన్నా, నీవు ధరించినటువంటి నీ బలం ఆ లోయలోనికి దిగగానే ఆ లోయ అడుగు భాగము బద్దలు చేయబడి దేవుని ఓట ఒకటి అక్కడి నుంచి బయలుదేరి ఆ లోయను జలమయంగా చేస్తుంది. గమనించాలి. లోయను జలమయంగా చేసిన తర్వాత లోయను చూస్తే లోయ కనపడదు. అక్కడ ఆ లోయ నిండా నీరు ఊబికి ఉంటుంది. గమనించాలి. అమ్మగారు, మరి మీరు జలగాలు ఉంటాయన్నారు, జంతువులు ఉంటాయన్నారు, విషపురుగులు ఉంటాయన్నారు, అవన్నీ ఏమైపోతాయి అనుకోవచ్చు. ఎప్పుడైతే దేవుని శక్తి చేత ఆ లోయ నింపబడిందో ఆ లోయలో ఉన్నవన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోవడం మాత్రమే కాదు, కొన్ని రోజులకి అవి తేలిపోయి పక్కలకు పోతాయి. ప్రియులారా, మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ఆ లోయ లాంటి పరిస్థితులు మనకు ఏర్పడినా దేవుని బలాన్ని మనం ధరించుకుంటే ఆ లోయ జలముల చేత నింపబడుతుంది. లోయ లాంటి శ్రమలను మనం జయించే శక్తి మనకు వస్తుంది. శత్రువును నాశనం చేస్తాం. శత్రువు మన పాదముల కిందకు వచ్చేస్తాం. గమనించాలి. దేవుని బలాన్ని ధరించుకున్న మనకి శ్రమలు రావని మాత్రం అనుకోవద్దు. అంధకారమైనటువంటి లోయ లాంటి శ్రమలు మనకు రావచ్చు. మన భయపెట్టేటటువంటి పరిస్థితులు మనకు రావచ్చు. మనల్ని క్షీణింపచేసే పరిస్థితులు రావచ్చు. మన హాని కలిగించే పరిస్థితులు రావచ్చు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ యొక్క బలాన్ని ధరించుకున్నాం కనుక ఆ బలము ధరించుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దానిని
లోయని నిర్వీర్యం చేయడానికి లోపల నుంచే జలం అనేది ఊపికి వస్తుంది. అది ఉపరితలం వరకు కూడా జలమయంగా అయిపోతుంది. ఇంకా లోయ చూద్దామంటే కనపడదు. మన హాని కలిగించేవి జంతువులైనా పురుగులైనా క్షీణింపచేసేవైనా మనం చూద్దామన్నా కూడా కనిపించవు. కానీ మనము బలము ధరించుకున్నాం గనుక లోయ లాంటి శ్రమలను కూడా ఆశీర్వాదకరంగా మార్చుకోగలం. ఎప్పుడైతే లోయ నీటి చేత నింపబడిందో, నింపబడిన తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు 6వ వచనంలో, బాకాలోయలో పడి వెళ్ళిచూ దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఆ లోయ లాంటి శ్రమలు జయిస్తామో, ఇక్కడ అంటున్నాడు హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనం అంటాడు, తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. శ్రమలు జయింపబడిన తర్వాత, లోయ లాంటి శ్రమలు నీటిమయం చేయబడిన తర్వాత, లోయ అదృశ్యమైపోయిన తర్వాత దేవుని బలం వల్ల మనం లోయని జయిస్తాం. అంతేకాదు వెంటనే దేవుడే మన దగ్గర వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన తొలకరి వర్షం కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం అంటాడు, తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన మీకు అనుగ్రహించను. ఆయన అనుగ్రహపూరితమైనదే తొలకరి వర్షం కడవరి వర్షం. అందుకని అంటాడు తొలకరి వర్షం కడవరి వర్షం రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? దీవెనలతో కప్పే వర్షం అది. కనుక ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14-15లో, మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమును నేను కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. నువ్వు శ్రమలు జయించిన తర్వాత, నీ లోయలు అదృశ్యమైపోయిన తర్వాత దేవుడే తొలకరి కడవరి వర్షంగా వస్తాడు. అనుగ్రహపూర్వకంగా ఆయన వస్తాడు. రావడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఈ తొలకరి కడవరి వర్షాల ద్వారా నీ ధాన్యము, నీ ద్రాక్షారసము, నీ నూనె, అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నింపబడతాయి. ఇంకో మాట అంటాడు 15వ వచనం అంటాడు, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 15వ వచనం అంటాడు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు చాలయందు గడ్డి మొలిపించెదను. గడ్డి మొలిపిస్తాడట. కనుక దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకనే లాస్ట్గా కీర్తనలు 84:7 అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు ప్రయాణము చేయుదురు. ప్రయాణము చేయు ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. గమనించాలి, మనం ఈ విధంగా నానాటికి కూడా బలాభివృద్ధి పొందుతాం. గమనించండి, మన వయసు పెరిగే కొలది కూడా మన బలం అభివృద్ధి అవ్వదు, క్షీణిస్తూనే ఉంటుంది. కానీ దేవుని బలం పొందుకున్న వ్యక్తికి నానాటికి కూడా బలము అభివృద్ధి అవుతుందట. ఎందుకో తెలుసా? వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడతాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో కనపడే బలం, నిన్ను ఆశీర్వాదాలు ఇచ్చే బలం, నీ శత్రువును తరిమే బలం, అంతేకాదు ఐశ్వర్యాన్ని ఇచ్చే బలం, నిన్ను గొప్పతనంగా ఘనంగా చేసే బలం. అంత మాత్రం కాదు, నీ లోయలను సైతము జలమయంగా చేయగలిగిన బలం, లోయ లాంటి శ్రమలను సైతము జలమయంగా చేయబడినటువంటి స్థలం, కడవరి తొలకరి వానగా దేవుడు నీ దగ్గరికి వచ్చేటటువంటి బలం, నీ ధాన్యాన్ని, నీ ద్రాక్షారసాన్ని, నీ నూనెను సమృద్ధి చేసే బలం. అంత మాత్రం కాదు, ఇది నీవు వయసు పెరిగే కొలది కూడా నీ బలాన్ని అభివృద్ధి చేసే బలం. దేవుని సన్నిధిలో నువ్వు కనపడడానికి నీకు ఉపయుక్తమైనటువంటి బలం. ఎందుకో తెలుసా? దేవుని కృప ఏంటి? మన ఈ జీవితంలో జీవించినంతకాలం జీవిస్తాం. మన ముగింపు ఏంటో తెలుసా? మనము దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట నిలవబడ్డమే, ఆయన సింహాసనం ఎదుట మనం ఆయన కుడిపార్శ్వన కూర్చోవడమే ఆయనకు కావలసిన కోరిక. కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్న నీవు, దేవుని సన్నిధిలో కనబడాలనుకున్న నీవు, నీ జీవితం ముగిసిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయనతో పాటు సంతోషంగా, ఆనందంగా, నిత్యరాజ్యంలో, నిత్య సంతోషంలో ఉండాలంటే ఈ లోకములో నీవు దేవుని బలాన్ని పొందుకుని ధన్యజీవిగా జీవించాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం. కనుక దేవుని బలం ఎందుకో తెలుసా? నీవు లోకంతో పోరాడడానికి కాదు, దేవుని సన్నిధిలో కనపడడానికి.
ఆయన సన్నిధాన వర్తనులై ఉండమంటున్నాడు దేవుడు. కనుక ఆయన సన్నిధిలో కనపడే శక్తి సామర్థ్యం ఈ లోకంలో నువ్వు ఉండగా దేవుని బలాన్ని ప్రేమించు. అందుకే దావీదంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుచేతనే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, నానాటికి కూడా బలము అభివృద్ధి అవుతుంది. నీ వయసు చేత నీ బలం క్షీణించిపోవచ్చు, కానీ దేవుని బలం కనుక పొందుకుంటే దినదినము కూడా నువ్వు అభివృద్ధి పొందే బలం. లోక సంబంధం బలం క్షీణించేదైతే దేవుని దగ్గర దేవుని చేత ధరింపబడిన బలం దినదినము అభివృద్ధి పొందే బలం. ఈ అభివృద్ధి ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని రాజ్యానికి నిన్ను తీసుకెళ్తా, దేవుని సాన్నిధ్యంలో నిన్ను నిలబెట్టే బలం. కనుక దేవుని సన్నిధిలో నిలబెట్టే బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆ బలాన్ని నువ్వు ప్రేమించక తప్పదు. లోకంలో బలాలన్నీ కూడా నిర్వీర్యమై చేసే బలం ఇది. కనుక దేవుని సన్నిధిలో నువ్వు శత్రువుతో పోరాడాలన్నా, నువ్వు జయించాలన్నా, నీవు సకల ఐశ్వర్యంతో నింపబడాలన్నా దేవుని బలం అనేది నీకు అవసరమని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. కనుక దేవుని సన్నిధిలో కనపడే బలం ఈ లోకంలో నువ్వు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఏ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకడిలో ఆశీర్వదించి దీవించునుగాక. మీకేమైనా అవసరాలుంటే దయతో ప్రేమతో నేను అభ్యర్థిస్తున్నాను, మాకు తెలియజేయండి. మేము కూడా మీ కష్టాల్లో, మీ శ్రమల్లో, మీ అవసరాల్లో ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థించి మీకు దీవెనలు దేవుడు అనుగ్రహించలాగున మేము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. స్తుతులకు పాత్రుడవు సర్వోన్నతుడు అయిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి నాయన నీ యొక్క మందిరానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన అయ్యగారమ్మ గారు ఇచ్చిన తర్ఫీదు కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నాయన నీ దైవజనులను నాయన సకాలంలో రప్పించండి దేవా. దివ్యమైన వర్తమానమును అందించడానికి మీ కృప చూపించండి నాయన. మొదటి రోజున చైకర్మగా జరిగించిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన సింహం గద్దించినట్లు ప్రభువా, వాక్యముతో ప్రభువా మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ప్రేమే కాకుండా ప్రభువా నాయన మాట వినప్పుడు ప్రభువా తండ్రి దండించినట్లు ప్రభువా నీ యొక్క దండన మాకు అవసరము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అటువంటి దండనకు లోబడడానికి నాయన లోబడే మనస్సును దయచేయండి నాయన. యవనస్తులైన వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాము దేవా. రోజులు భయంకరమైనప్పటికీ ప్రభువా దివ్యమైన వర్తమానమును విని ప్రభువా బిడ్డలు మారడానికి మీరు కార్యమును చేయమని అడుగుతున్నాము దేవా. అయ్యగారమ్మ గారి కొరకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బలహీనమైన ఘటాలని బలము నాయన ఇచ్చి నడిపించుకొని వచ్చున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డలకు ఇచ్చిన తలంపు కొరకు మీకు వందనాలు నాయన. అయ్యగారమ్మ గారు నిత్యము ప్రభు నాయన సంఘము కొరకు, సంఘ బిడ్డల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు నాయన ప్రార్థించే శక్తినిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీకే స్తుతి 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 నాయన. సంఘము ప్రార్థించగా నాయన సంఖ్యలు విడిపోయినట్లు ప్రభా సంఘమంతా ఇచ్ఛాశక్తితో ప్రార్థించినప్పుడు ప్రభా నాయన చక్కటి వాతావరణాన్ని మీరు దయచేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వచ్చిస్తున్న బిడ్డలందరితో నీ ఆత్మనుంచమని అడుగుతున్నాం. నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానమును ఎత్తుకొని ప్రభా మేము ప్రార్థించుచున్నగా నాయన వారందరికీ క్షేమకరమైన ప్రయాణం దయచేయమని అడుగుతున్నాము. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన వాయిద్యం వాయించే వారిని పంపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే పాటలు పాడే వారిని కూడా పంపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతి 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 ప్రభువా. నాయన ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంచెం వరకు నాయన మీరే అధ్యక్షత వహించి మీ మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.